జూలై 26, 2024 ప్రపంచంలో కోట్ల మంది మర్చిపోలేనటువంటి ఒక దినం. యేసుక్రీస్తునందు విశ్వాసము లేనటువంటి వారికి ఒక రకమైనటువంటి ఆలోచన, అవగాహన ఉంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన్ని భయముతో, భక్తితో కొలిచేవారు, అంత మాత్రమే కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంది అనుకుని భయభక్తులు లేనటువంటి వారు కూడా ప్రపంచంలో రెండు రకాలుగా స్పందించారు. ఒకటి, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 సాయంత్రము వారు 4 గంటల ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలు దైవ దూషణకరముగా, సాతాను ప్రేరేపితమైనవిగా, జుగుప్సకరముగా, హేయమైనవిగా, మానవ జాతి సిగ్గుతో తలదించుకునేటువంటివిగా, అండ్ ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవుల విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద వారు చేసినటువంటి అపహాస్యము, ఎగతాళి, గేలి, లేకపోతే ఆయన్ని వెక్కిరించడము, ఈ ప్రకారం దాంతోపాటు మరికొన్ని కూడా వారు దాంట్లో ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏవైతే పెట్టారో ఆ యొక్క అంశాలు అన్నీ కూడా చాలా హేయకరమైనటువంటివిగా ఉన్నాయని ప్రపంచంలో అత్యధికులు బాధపడ్డారు, అభ్యంతరం వ్యక్తము చేశారు. ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్ యొక్క మామూలుగా ఒలింపిక్స్ యొక్క గోల్ లేక ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ దేశములన్నింటినీ క్రీడల ద్వారా ఐక్యపరచడం, వారి మధ్యలో పరస్పర సమాధానము, బంధము, స్నేహభావమును కలిగించడం, వారిలో ఉన్నటువంటి తలాంతు కలిగినటువంటి వారిని ప్రోత్సహించి వారిని గుర్తించి గౌరవించడం. కానీ ఈసారి మాత్రం అట్లా బొత్తిగా జరగలేదు. చాలామంది షాక్ తిన్నారు, చాలామంది అసలు జరుగుతున్నది నిజమేనా అని కూడా నమ్మలేకపోయారు. ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి, వాటన్నిటిలోనికి నేను వెళ్ళను. కానీ ముఖ్యంగా మన విశ్వాసానికి, క్రైస్తవ్యానికి సంబంధించిన అంశం ఏంటో అది మీ ముందు క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే మీకు చాలామందికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి, అండ్ మాకన్నా ముందే మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, అన్నీ తెలుసుకుంటారు. సో డ్రాగ్ క్వీన్స్ వారు చేసినటువంటి ఒక అవమానకరమైనటువంటి ప్రదర్శన, దాంట్లో ఒక పెద్ద టేబుల్, ఆ టేబుల్ మధ్యలో ఒక లెస్బియన్ అంటే స్త్రీ సంయోగము చేసేటువంటి ఒక స్త్రీ కూర్చునున్నప్పుడు అటు ఇటు ఆమెతో పాటు చాలామంది ఉన్నారు. ఆమె తల మీద ఉన్నటువంటి కిరీటము ఒక రాక్షసత్వాన్ని చూపించేటువంటిదిగా ఉంది. అండ్ వారు అక్కడ లియోనార్డో డావించి కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచమంతా కూడా గొప్పగా ఎంచినటువంటి, ఆయన గీసినటువంటి ద లాస్ట్ సప్పర్, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము తన 12 మంది అపోస్తలతో బల్ల దగ్గర కూర్చొని ప్రభురాత్రి భోజనం చేసినటువంటి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాడు. సో దానికి తూచా తప్పకుండా కాపీగా, అనుకరణగా వీరు హేయమైన రీతిలో దాన్ని చేశారు. సో ఆ యొక్క టేబుల్ ఎదుట ఒక పెద్ద పళ్ళబుట్ట, ఆ పళ్ళబుట్ట మధ్యలో ఒక పూర్తిగా ఆల్మోస్ట్ గోచి తప్ప ఏమీ లేదు, నగ్నంగా ఉన్నటువంటి ఒక పురుషుడు. అండ్ ఈ రకంగా దాన్ని చిత్రీకరించి లాస్ట్ సప్పర్ని అంటే ప్రభురాత్రి భోజనాన్ని వారు హేళన చేశారు, దాన్ని ధిక్కరించారు అనేది స్పష్టంగా కనపడుతుంది. తర్వాత ఆ యొక్క కార్యక్రమం నిర్వాహకులు అండ్ క్రియేటివ్ డైరెక్టర్ అయినటువంటి థామస్ జాలీ అనేటువంటి వ్యక్తి, మేము అట్లా చేయలేదు, అది మా ఉద్దేశం కాదు, ఆ యొక్క నగ్నంగా ఉన్నటువంటి పురుషుడు గ్రీక్ గాడ్ వైన్ కంటే ద్రాక్షారసానికి లేక మద్యానికి దేవుడైనటువంటి డియోనిసియస్ అని చెప్పబోయారు. కానీ అదంతా స్పష్టంగా అర్థం చేసుకునే వారికి, వాక్యాన్ని ఎరిగినటువంటి వారికి ఏంటో తెలిసిపోతుంది. అది పూర్తిగా సాతాను సంబంధమైన LGBTQA+++ అండ్ ట్రాన్స్ అజెండాకి సంబంధించి, ఇంకో రకంగా చెప్పాలంటే క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి క్రైస్తవ వ్యతిరేక ఒలింపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం. సో ఇంతగా ఈ యొక్క నిర్వాహకులు దిగజారిపోతారని అనుకోలేదు, కానీ ఆ ప్రకారం ఇప్పుడు జరిగింది. అది ఆశ్చర్యకరం కాదు. క్రైస్తవ్యం, క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ భక్తి, యేసుక్రీస్తు ప్రభు, బైబిల్ ప్రపంచంలో అత్యధికముగా అవహేళనకు లేకపోతే మాకరీకి గురయ్యేటువంటి విషయాలని మనందరికీ తెలుసు. అండ్ దాంట్లో ఇంకొకటి కూడా ఉంది, బంగారు దూడను తయారు చేసి పెద్ద స్టేజ్ మీద పెట్టారు, దాని గురించి ఏమీ చెప్పలేదు. బహుశా అది కూడా ఓల్డ్ టెస్టమెంట్లో నుండి తీసి చూపిస్తూ ఉండొచ్చు. మేము దేవుడిని ఆరాధించం, మేము దేవుడికి వ్యతిరేకులం, దేవుడి మీద తిరుగుబాటు చేసేవారం, మేము బంగారు దూడల్ని ఆరాధించేటువంటి మనుషులమని. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో
మరి 4 గుర్రాల గురించి మనకి వాక్యము నేర్పిస్తోంది. అట్లాగే ఈ యొక్క ఒలింపిక్స్‌లో కూడా ఒక పేల్ హార్స్ రైడర్, పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రం మీద ఒకడు ఎక్కి వస్తాడు. అంటే పాలిపోయినటువంటి రంగు ఉన్నటువంటి గుర్రం మీద ఒకడు ఎక్కి వస్తాడు. సియాన్ అనేటువంటి నది మీద ఈ యొక్క కార్యక్రమం వారు జరిపించారు. సో ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ప్రకటనలో ఉన్నటువంటి మృత్యువుకు సాదృశ్యం, లేకపోతే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంశాన్ని కూడా అవహేళన చేస్తున్నారు అని భక్తులు భావించి దాన్ని అభ్యంతరం చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమన్నారంటే లేదు అది మా యొక్క సియన్ నది యొక్క దేవత అని చెప్పబోయారు. కానీ వారు ఏం చేశారు, ఏమి చూపిస్తున్నారు, ప్రపంచం ఎదుట ఏమి పెడుతున్నారు అనేది వివేకం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. సో ప్రకటన 6:8 ఇట్లా ఉంటుంది. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకం వానిని వెంబడించెను, ఖడ్గం వలనను కరువు వలనను మరణం వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇయ్యబడెను. సో ఈ తతంగం అంతా కూడా ప్రపంచము చూసినప్పుడు, చాలామంది దాన్ని విమర్శించినప్పుడు, పెద్దలు దానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దాన్ని ఏదో రకంగా కార్పెట్ కిందకి తోసే ప్రయత్నము ప్యారిస్ ఒలింపిక్స్ కమిటీ అండ్ అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ చేయబోయారు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు మహిమగల నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. మనము యేసుక్రీస్తు నామమును ధరించినటువంటి వారమైతే, యేసుక్రీస్తు నామమును భరించినటువంటి వారమైతే ఆ నామములోనే మన పాపాలు క్షమించబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాం, పరలోకాని కొరకు సిద్ధపరచబడుతున్నాం, ఈ లోకంలో ఫలభరితులముగా బ్రతుకుటకు ఆ నామమునే మనం ఆశ్రయించాం. సో ఆయన నామమును ఎవరైనా ధిక్కరించినప్పుడు, అవమానపరిచినప్పుడు, అవహేళన చేసినప్పుడు మనం తప్పకుండా దానికి ప్రతిస్పందించకుండా ఉండం. ఏమి చేయాలో అది నేను కాసేపట్లో మీకు చెప్తాను. ఈరోజు మన ఎపిసోడ్లో సో ప్రపంచమంతా ఆహాకారాలు, అభ్యంతరాలు అండ్ చాలా రకాలైనటువంటి విమర్శలు అండ్ చాలామంది ఒలింపిక్స్ 2024 ప్యారిస్లో జరుగుతున్నటువంటి వాటిని బహిష్కరించడం, అంటే వాటిని బ్యాన్ చేయమండం అండ్ ఎంతోమంది సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్, ప్రస్తుతం ఎక్స్ అని పిలువబడేటువంటి దాని అధినేత క్రైస్తవుడు కూడా కాడు, అంత నీతి కలిగినటువంటి వ్యక్తి కాడు. ఈలాన్ మస్క్ అనేటువంటి ఆ ప్రముఖుడు ఆయన మొదట ట్వీట్ చేశాడు, అన్లెస్ దెర్ ఈస్ మోర్ బ్రేవరీ టు స్టాండ్ అప్ ఫర్ వాట్ ఈస్ ఫెయిర్ అండ్ రైట్, క్రిస్టియానిటీ విల్ పెరిష్. ఏది సరో, ఏది న్యాయమో దాని కొరకు మనం ఇంకా ధైర్యముతో నిలబడి అడ్డుకోకపోతే, దాన్ని సమర్థించకపోతే క్రైస్తవ్యం అనేది త్వరలో నశించిపోతుంది అని ఆయన చెప్పాడు. ఆయన బాధపడ్డాడు. దాని తర్వాత ఇంకొక ట్వీట్ చేశాడు. దాంట్లో ఏమంటాడు, దిస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ టు క్రిస్టియన్స్. క్రైస్తవులకు ఇది అతి పెద్ద అవమానకరమైనటువంటి విషయం. క్రైస్తవుడు కాడు, కానీ ఆ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచమంతటికి తాను బాధపడ్డాడు, అభ్యంతరం వ్యక్తపరుస్తున్నాడు అని చెప్పాడు. అండ్ అంతవరకు ఒలింపిక్స్ని ఫాలో అవుతున్న ఆ వ్యక్తి వెంటనే అన్ఫాలో చేశాడు. అంటే ఇక నేను ఒలింపిక్స్ని చూడను, ఒలింపిక్స్ని లెక్క చేయను అని దాంట్లో నుండి బయటికి తొలగిపోయాడు. సో ఈలాన్ మస్క్ లాంటి ఒక బార్న్ అగైన్ కానీ క్రైస్తవుడు కానటువంటి వ్యక్తి ఇంతగా స్పందిస్తే మిగతా వారు ఎట్లా స్పందించాలి? చాలా రకాలుగా చాలామంది స్పందించారు. వాటి గురించి ఇప్పుడు నేను చెప్పడం అంత టైం మనకి అవసరం లేదు, కానీ అభ్యంతరం వ్యక్తపరిచారు. మరొకరు అన్నారు, క్రైస్తవ విశ్వాసం యొక్క అత్యంత పవిత్రమైన మరియు పవిత్రతకు సాదృశ్యమైనటువంటి అంశమును ప్రపంచంలోని అతి తక్కువ సహనము గల జనాభా, రాడికల్ రెయిన్బో మాఫియా. రాడికల్ రెయిన్బో మాఫియా అని ఎవరిని అంటారంటే LGBTQA+++ గుంపు, అతి చిన్న గుంపు. సడన్గా వారు సీన్ మీదకి వచ్చారు, సడన్గా వారు ప్రపంచమంతటికీ షాకులు ఇచ్చే పనులు చేస్తున్నారు. సో వారు చేసిన అపహాస్యం యొక్క అసహ్యకరమైన ప్రదర్శన అతి పెద్ద అవమానకరమైన విషయం. అండ్ ఇక కొంతమంది ఒలింపిక్ స్పాన్సర్స్ వెంటనే స్పాన్సర్షిప్ చేయమని విత్డ్రా చేసుకున్నారు. అండ్ డబ్బు నష్టం వచ్చింది. అండ్ చాలామంది చూసేటువంటి వారు అన్ఫాలో అయ్యారు, చూడడం మానేశారు. యాడ్ రెవెన్యూ అంటే కంపెనీలకి ఎంత ఎక్కువ మంది టీఆర్పీ ఉంటే అంత ఎక్కువ డబ్బు ఒలింపిక్స్కి వచ్చేది, అది తగ్గింది. ఇవన్నిటిని బట్టి వారు వెంటనే ఏదో రకంగా దీన్ని సద్దుమణిగేటట్టు చేద్దామని చెప్పి మరి క్షమాపణ చెప్పినట్టు కనబడ్డారు. కానీ
ఆ క్షమాపణని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, దాన్ని తీసుకోవట్లేదు. సో బాయ్కాట్ ఒలింపిక్స్ని బాయ్కాట్ చేయండి అని చాలామంది చెప్తున్నారు. అన్ని రకాలైనటువంటి స్పందనలు, రెస్పాన్సెస్ మనకి ప్రపంచంలో కనబడతాయి. కానీ ఒక క్రిస్టియన్ బిలీవర్గా, దేవుడి యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనమేం చేయాలి? దేవుడి వాక్యం ఏం చెప్తోంది? దేవుడి వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి, మనకు అంత టైం లేదు. క్లుప్తంగా 2-3 విషయాలు మీ ముందు పెడతాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది: మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సో అపోస్తలులైన పౌలు గలతీ క్రైస్తవులకు, గలతీ సంఘంలో ఉన్నటువంటి ఒక సమస్యను ఎత్తి చూపి దానికి పరిష్కారముగా అనేక విషయాలు చెప్తున్నప్పుడు ఆ నేపథ్యంలో, ఆ కాంటెక్స్ట్లో ఈ మాట చెప్పాడు. అంటే దేవుడి విషయాల్లో మీరు సరిగ్గా లేకుండా దేవుడిని వెక్కిరించే స్థితికి మీరు దిగజారితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడిని మీరు వెక్కిరించలేరు. మీరు ఆ రకమైనటువంటి మధ్యలో, భ్రమలో, మోసంలో బ్రతకొద్దు. మీరు ఏమి విత్తుతున్నారో, వాక్యానికి దేవుడికి వ్యతిరేకంగా ఏదైతే విత్తుతున్నారో అదే పంటను మీరు కోస్తారు. నష్టం కష్టం దేవుడికి రావు, అవి 2 భారీగా మీకు వస్తాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. సో ఈ యొక్క గ్రీకు పదము వెక్కిరింపబడడు అనే పదము, దాని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే టు టర్న్ అప్ వన్స్ నోస్, ముక్కు ఎగరవేయడం అన్నమాట. లేకపోతే ముక్కును అట్లా ఇట్లా తిప్పుతుంటారు చూడండి, వెక్కిరించినప్పుడు ఫేసులు చేస్తుంటారు చూడండి, ఆ ప్రకారం ఎగతాళి చేయడం, గేలి చేయడం, అపహాస్యం చేయడం, లేకపోతే దేవుడిని ధిక్కరించడం, లెక్క చేయకపోవడం, ఆ ప్రకారము గతంలో కూడా చేశారు. పాత నిబంధనలో మీరు చదివితే చాలామంది అట్లాంటి వారు మనకు కనబడతారు. ఎహెచ్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఎహెచ్కేల్ని దేవుడు ఏం అడుగుతున్నాడు? అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. సో ఈ యొక్క యూదావారు హేయులై హేయ కృత్యములు చేసి దేవుడి మీదకి ముక్కు ఎగరవేసి వెక్కిరించబోయారు. కానీ దేవుడు వారి సంగతి చూశాడు, వారికి బుద్ధి చెప్పాడు. అండ్ ఇంకా న్యూ టెస్టమెంట్లో కాకుండా ఓల్డ్ టెస్టమెంట్లో కూడా దేవుడు ఎవరైతే ఆయన్ని అవహేళన చేయబోతారో వారిని ఆయన హేళన చేస్తాడు అన్నది కూడా ఆయనే చెప్పాడు. ఉదాహరణకి కీర్తన 2వ అధ్యాయం 3-4 వచనాల్లో భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. సో ప్రస్తుతం మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇదే జరుగుతోంది మనకి. వాళ్ళు దేశాది నాయకులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, సామాజిక వేత్తలు అవ్వచ్చు, వ్యాపారవేత్తలు అవ్వచ్చు, లేకపోతే సెలబ్రిటీలు అవ్వచ్చు. వారు దేవాది దేవుడైనటువంటి అద్వితీయుడైన యెహోవాకు వ్యతిరేకంగా, లేకపోతే ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అను ఆయన యొక్క అభిషిక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. నానా రకాలుగా మరి కించపరిచే పథకాలు వేస్తున్నారు. కానీ దేవుడు అంటాడు, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. సో వీళ్ళు చేసేటువంటి వ్యర్థమైనటువంటి ప్రయత్నాలను చూసి దేవుడు నవ్వుతున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. సామెత 1వ అధ్యాయం 26-27లో ఇట్లా ఉంది: కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. యేసు ప్రభునే మనం తీసుకుంటే 4 సువార్తల్లో కూడా సిలువ వేయక మునుపు ఆయన్ని మనుషులు, ముఖ్యంగా రోమన్ సైనికులు ఎట్లా అపహాస్యాల పాలు చేశారో బైబిల్ మనకు చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ సువార్త 15వ అధ్యాయం 16-20 వరకు జాగ్రత్తగా వినండి. అంతటా సైనికులు ఆయనను ప్రెతోర్యమను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి, సో పిలాతు మీద జనము అండ్ ఈ యొక్క దుష్టులు ఒత్తిడి పెంచినప్పుడు యేసును సిలువ వేయుటకు ఆయన అప్పగించేశాడు. తర్వాత ఈ యొక్క సైనికులు ఆయన్ని మందిరంలోనికి తీసుకుని వచ్చారు. సైనికులందరినీ సమకూర్చిన తర్వాత ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళలోని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదా రంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలాయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి.
సో నిజంగా ఒకవేళ ఆయన్ని వారు రాజుగా గుర్తించి గౌరవించుంటే ఆ ప్రకారం వారు చేసేవారు కాదు. ఆయన ఎదుట వాళ్ళందరూ సాష్టాంగపడేవారు. కానీ ఆయన్ని వెక్కిరించారు గనుక అట్లా ఆయన్ని అవమానాల పాలు చేసిన తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి శిలువ మీద చాలా కిరాతకమైనటువంటి హింసాత్మకమైనటువంటి మరణానికి ఆయన్ని వారు సిలువ వేయుట ద్వారా అప్పగించారు. కొంతకాలం క్రితము హెసియాద్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ ప్రకారం ఒక వ్యాఖ్య చేశాడు. జ్యూస్ అంటే గ్రీకుల అగ్రదేవత, చీఫ్ గాడ్ ఆఫ్ గ్రీక్స్. జ్యూస్ యొక్క భయంకరమైనటువంటి సింహాసనము ఎదుట డీకో అంటే న్యాయము లేక న్యాయదేవత నిలబడి ఏడుస్తోంది. ఎందుకంటే భూ సంబంధమైనటువంటి న్యాయాధిపతులు అన్యాయము చేస్తున్నారు, అక్రమము చేస్తున్నారు, చట్టాన్ని వారు తొక్కేస్తున్నారు, పాడు చేస్తున్నారని ఏడుస్తోంది అని ఆయన చెప్పినప్పుడు, దీనికి ఇంకొక క్రిటిక్ అంటే ఇట్లాంటి వాటి మీద విమర్శలు చేసేవారు, వ్యాఖ్యానాలు చేసి విశ్లేషించేటువంటి ఒక ప్రముఖుడు ఏమన్నాడంటే, అక్కడ జ్యూస్ యొక్క భయంకరమైనటువంటి సింహాసనం ఎదుట న్యాయదేవత ఏడుస్తోంది. అండ్ మన యొక్క న్యాయపీఠాల్లో కూడా, భూమి మీద ఉన్నటువంటి మన కోర్ట్ హౌజెస్లో కూడా మనం చూస్తే ఇక్కడ కూడా అన్యాయమే, ఇక్కడ కూడా అక్రమమే. అందుకనే న్యాయదేవత యొక్క విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పకారులు ఏం చేశారంటే, ఆమె కళ్ళకు కనబడకుండా 2 కళ్ళకి వారు నల్లటి గుడ్డ కట్టేశారు. సో ఆమె జరిగిన అన్యాయాన్ని చూసి ఏడ్చి ఆమె గుడ్డిదైపోయిందని వారు మనకు చెప్తున్నారు. అంటే దాంట్లో వారు ఏం చెప్తున్నారంటే, భూమి మీద న్యాయము జరగకపోయినా, భూమి మీద న్యాయస్థానాల్లో అన్యాయమే జరిగినా మనకు దేవుడు న్యాయము చేస్తాడు, మనము దేవుడిని విశ్వసించాలి. సో గలతీ 6:7 దేవుడి వాక్యం అదే చెప్తుంది కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సో దేవుడి కోర్ట్ హౌస్లో ఒక్కడు తప్పించుకోడు, నేరస్తుడుగానే ఎంచబడతాడు, శిక్షించబడతాడు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక రోజున వారి జీవితకాలం వారు చేసినటువంటి దుర్మార్గపు పనులకు జీతం ఇచ్చే సమయం వస్తుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి దేవుడి వాక్యంలో ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఒక ప్రవక్తను ఎగతాళి చేస్తే, ఒక ప్రవక్తను అపహాస్యం పాలు చేస్తే మనుషులకు ఎట్లాంటి కఠిన శిక్ష వచ్చిందో దాన్ని బట్టి దేవాది దేవుణ్ణి, ప్రభువుల ప్రభువుని, రాజుల రాజుని, భూపతులకు అధిపతిని, సృష్టికర్తను అవమానము చేసి కించపరిచి హేళన చేస్తే దానికి ఎన్ని బిలియన్ రెట్లు శిక్ష వస్తుందో ఎవరైనా ఊహించగలరా? 2వ రాజులు 2వ అధ్యాయం 23-24 ఇట్లా ఉంది. అక్కడ నుండి అతడు అంటే ఎలీషా ప్రవక్త బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము అని అతని అపహాస్యము చేయగా, అంటే ఎలీషాకి బట్టతల కనుక వీరు ప్రవక్త అని కూడా చూడకుండా, పెద్దవాడని కూడా లెక్కించకుండా బోడివాడ ఎక్కిపో, లేకపోతే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే గుండు పో అని ఆయన్ని ఆ దేశంలో ప్రవక్తలకు ఎంతో గౌరవం ఇస్తారు. అట్లాంటి స్థలంలో ఇట్లా వీరు చేసినప్పుడు అతడు అంటే ఎలీషా వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశాను. సో వెంటనే ఆయన ఎప్పుడైతే వారిని అట్లా శపించాడో వారిలో 42 మందిని 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి చీల్చేసి వారు నాశనం అయిపోయారు. ఒక పాత స్టోరీ ఉందన్నమాట. అమెరికాలో ఒకప్పుడు ఈ యొక్క నేటివ్ అమెరికన్స్ ఉన్నప్పుడు, అంటే అక్కడ ఉన్నటువంటి స్వదేశీయులు ఉన్నప్పుడు, అనాగరికులు ఉన్నప్పుడు, ఆ తెగల్లో బతికేటువంటి వారు ఉన్నప్పుడు, ఒక నేటివ్ అమెరికన్ ఒక స్పానిష్ మాస్టర్ దగ్గర బానిసగా కుదిరాడు. సో ఒకరోజు ఈ స్పానిష్ మాస్టర్ చక్కని అంజూరపు పళ్ళను బుట్టలో పెట్టి బుట్టవాడి చేతికిచ్చి వాడికి ఒక ఉత్తరం ఇచ్చి, నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఈ ఉత్తరము ఈ బుట్ట 2 ఇచ్చి జాగ్రత్తగా పోయిరా అని చెప్పి పంపాడు. సో వీడు కాస్త దూరం వచ్చిన తర్వాత అక్కడ ఎవరు లేకపోతే వాడు ఏం చేశాడంటే కింద కూర్చొని బుట్టలో ఉన్నటువంటి పళ్ళని తినేసాడు. ఖాళీగా పోయి ఆ ఉత్తరం ఇచ్చేసి వచ్చాడు స్నేహితుడికి. వీడికి తెలియదు ఆ ఉత్తరంలో ఈయన ఏం రాశాడు అనేది. నేను పళ్ళు పంపుతున్నాను, మంచి మొదటి నాణ్యమైనటువంటి మధురమైన పళ్ళు పంపుతున్నాను, నువ్వు నీ కుటుంబం తిని సంతోషించండి అని. సో లెటర్లో అది ఉంది. కానీ వీడు ఖాళీ లెటర్ ఇచ్చిపోయేసరికి ఆ స్నేహితుడు ఈ స్నేహితుడికి చెప్పాడు. ఖాళీ ఉత్తరం ఇచ్చిపోయాడంటే ఆయన ఈ స్పానిష్ మాస్టర్ ఈ యొక్క బానిసను పిలిచి అడిగితే తినేశాను అన్నాడు. బాగా బాధాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళొకసారి అట్లాగే అంజూర పళ్ళ బుట్టనిచ్చి మళ్ళీ ఉత్తరం ఇచ్చి మళ్ళీ పంపించాడు. జాగ్రత్త, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పో, స్నేహితుడికి ఇచ్చి రా,
ఏ మాత్రం తేడా చేసావో నీ సంగతి తాట తీస్తానని చెప్పాడు. సో వీడు మళ్ళీ అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమనుకున్నాడు, నాకు లాస్ట్ టైం తెలియక తప్పు చేశాను, ఈ ఉత్తరానికి కళ్ళున్నాయి, ఈ ఉత్తరానికి నోరుంది, ఈ ఉత్తరం నేను తింటుంటే చూసింది, పోయి ఆయనకి చెప్పింది, కనుక ఇప్పుడు నేను తినకముందు ఫస్ట్ ఈ ఉత్తరానికి కనపడకుండా, ఇది చెప్పకుండా ఉండే ప్రయత్నం చేయాలని గుంత తీశాడు. గుంత తీసి ఉత్తరాన్ని గుంతలో పెట్టి పూడ్ చేసి గుంత మీద కూర్చొని పళ్ళన్నీ తినేశాడు. ఇప్పుడు దీనికి తెలియదు, ఇదేం చెప్పదు అని చెప్పి మళ్ళీ గుంత తీసి ఉత్తరం తీసుకొని మళ్ళీ పోయి కేవలం ఉత్తరం ఇచ్చి వెనక్కి వచ్చాడు. రెండో రోజుకల్లా యజమాని విపరీతమైన కోపంతో వాడిని ఎంతగా బాధాడంటే ఇక వాడు అసలు భూమి మీద నుండి లేవలేదు, చచ్చిపోయినంత స్థితికి వచ్చాడు. వాడికి మళ్ళీ తెలిసిపోయిందనమాట వీడు తినేసాడని. సో వీడికి అర్థం కాలేదు, ఉత్తరానికి కళ్ళున్నాయి, ఉత్తరానికి నోరు నాలుకుంది, దాన్ని పూడ్చిపెడితే చూడదు, పలకదు, చెప్పదు అనుకుంటే ఇది ఎట్లా చెప్పింది అని. దాంట్లో రాసుందిరా బాబు అన్నది వీడికి తెలియదు. అదే ప్రకారం మనిషి కూడా పాపాలు చేసినప్పుడు ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు అడుగుతారు అని రహస్య పాపాలు చేసినప్పుడు ఎవరికీ తెలియదు, నాకే తెలుసు అనేటువంటి ధీమాతో, గర్వంతో, అంధత్వంతో బ్రతుకుతాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రతి మనిషి యొక్క జీవితపు పుట లేకపోతే జీవితపు యొక్క లేకపోతే జీవిత గ్రంథాన్ని తెరిచాడో దాంట్లో వాడు చేసే ప్రతిదీ రాస్తున్నాడు. అండ్ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళలోనే మనస్సాక్షిని పెట్టాడు. వాడి మనస్సాక్షే వాడి యొక్క ప్రతి చర్యను రికార్డ్ చేస్తోంది. ఈరోజు కాకపోతే రేపు దేవుడి ఎదుట నిలబడినప్పుడు దేవుడు ప్రతిదాన్ని కూడా లెక్కలోనికి తీసుకొని వాడి యొక్క అసలు సంగతి ఏంటో వాడికి బయటపెట్టి వాడిని తీర్పు తీరుస్తాడు, భయంకరంగా శిక్ష విధిస్తాడు. సో ఈ సత్యాన్ని మనం మర్చిపోవద్దు. మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడు. సో ముగింపులో యేసుప్రభు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 1:5 ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. లోకానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తు, చీకటిగా ఉన్న ప్రతి పాపాత్ముడిని వెలిగించడానికి వచ్చిన యేసుక్రీస్తు చీకట్లో కొందరిని వెలిగిస్తూ ఇతరులను వెలిగించే ఆ యొక్క క్రమంలో ఆయన గొప్ప శిలువ కార్యము చేసి 2000 సంవత్సరాల తర్వాత ఆయన కొనసాగుతున్నప్పుడు ఇట్లా ఆయా సమయాల్లో ఇట్లా ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ములు ప్రదర్శనల ద్వారా లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల ద్వారా ఆయన్ని గేలి చేయడం అనేది దుర్మార్గకరం. ఇంకో విచిత్రం ఏంటంటే జరిగిన వెంటనే మరుసటి దినమే అనుకుంటాను ప్యారిస్లో ఎలక్ట్రిసిటీ పోయింది. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ప్యారిస్ అంతా కూడా ఎలక్ట్రికల్ అవుటేజ్, అంటే మొత్తం అంధకారంలో మునిగిపోయింది. ఒకే ఒక రోమన్ క్యాథలిక్ కెథీడ్రల్ చర్చ్లో లైట్ ఉంది, మిగతా నగరంలో ఎక్కడా లైట్ లేదు. ప్యారిస్ని సిటీ ఆఫ్ లైట్స్ అంటారు, అంటే వెలుగుల పట్టణం అంటారు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాన్స్ని ది ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ ద చర్చ్ అనేవారు. ఇంగ్లాండ్ సంఘానికి తల్లిగా ఉంటే ఫ్రాన్స్ సంఘానికి పెద్ద కూతురు అనేవారు. ఎందుకంటే ఫ్రాన్స్లో ఒకప్పుడు అట్లాంటి క్రైస్తవ్యం, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్స్ అంతగా ఉండేవారు. కానీ ఆ దేశం ఈ రోజుని అంత దరిద్రపు కొట్టు దేశంగా మారింది, దయ్యాల కొంపగా మారింది. అండ్ దైవ దూషణ చేసేటువంటి ఆ స్థితికి దిగజారింది. ధైర్యం చేసిందంటే ఏం చెప్పాలి, వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేది. కానీ ఒకరోజు రాబోతోంది, ఫిలిప్పీ 2:9-11 వరకు దేవుడు చెప్పినట్టు, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును. వీళ్ళు ఎవరైతే ఈ రకంగా దుష్ట ప్రదర్శన చేశారో వీళ్ళు ప్రతి ఒక్కడు యేసునామమున మోకాలు ఉంచుతాడు. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును వీరిలో ప్రతి ఒక్కరి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకుంటుంది. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఆ రోజు చాలా తొందరలో ఉంది. అంతవరకు విశ్వాసులు క్రైస్తవులు ఏం చేయాలి? అందుకనే చాలామంది ఏమన్నారంటే, ఒకవేళ ఫ్రాన్స్ ఆ రోజున ఇస్లాం మతముని ప్రకారము అవహేళన చేసి ఉంటే ఈ పాటికి ఫ్రాన్స్ అంతా తగలబడిపోయేది. ఇంకొక క్రైస్తవేతర మతాన్ని వారు అవహేళన చేసుంటే, ఇంకొక మత గురువును లేక ఇంకొక దేవుణ్ణి దేవతను వారు ఎగతాళి చేసుంటే ఫ్రాన్స్ అంతా అట్టుడికిపోయేది. క్రైస్తవులను అట్లా చేశారు. క్రైస్తవులు తిరగబడరు, క్రైస్తవులు దాడులు చేయరు, క్రైస్తవులు విధ్వంసాలకు గురి చెయ్యరు, కనుక వారు ఇట్లాంటివి చేయకుండా నిశ్శబ్దంగా ఉంటారు అని ఇంత ధైర్యం చేశారని కొందరు అన్నారు. కానీ క్రైస్తవులు ఏం చేస్తారంటే,
ఇవన్నీ చేసే కన్నా వారు ప్రార్థన చేస్తారు. మనలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఈ పాపుల కొరకు, ఈ పాపుల్లో ఉన్నటువంటి వికృత చేష్టల కొరకు, వారి పాపం పరాకాష్ఠకు వచ్చింది చూడండి, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి కనువిప్పు కలుగునట్లు ప్రార్థన చేయాలి. వారిని సహనముతో క్షమించాలి. ఎందుకంటే మనం మర్చిపోకూడదు, ఒకప్పుడు మనందరం కూడా పాపాత్ములమే. మనలో ప్రతి ఒక్కడు దేవుడిని వెక్కిరించిన వాడే. నానా రకాలుగా తెలిసి తెలియక దేవుడిని ఎగతాళి చేసే బతికాం. యేసు కనికరము కృపల చేత సిలువలో విమోచనను బట్టి మనం ఇప్పుడు రక్షించబడ్డాం, ఆయన ప్రజలమయ్యాం. అంటే ఇప్పటికీ మనలో ఇంకా దేవుణ్ణి వెక్కిరించేటువంటి వారు వెక్కిరిస్తూనే ఉన్నారు. వాక్యాన్ని వింటారు, దాన్ని గైకొనరు, వాక్యానికి విధేయత చూపరు. వాక్యానికి విరోధముగా పోయేటువంటి ప్రతి సోకాల్డ్ క్రైస్తవురాలు దేవుణ్ణి బహుగా వెక్కిరించేటువంటి దుష్టులే. సో మరి ఆ ప్రకారం ఆలోచిస్తే ఎవరు ఎవరిని తీర్పు తీర్చేటువంటి స్థితిలో కానీ ఖండించే స్థితిలో కానీ లేరు. మనం చేయగలిగింది వీరి కోసం విజ్ఞాపన ప్రార్థన, వీరి కొరకు దేవుడి సన్నిధిలో విలపించుట, వీరి విమోచన కొరకు విమోచకుడు వారిని రక్షించినట్లు ప్రార్థించుట, అండ్ వారికి సువార్త అందేటట్టు చేయుట. మన చుట్టూ ఉన్నటువంటి వారికి మనం సువార్త ప్రకటిస్తూ ఉంటే అదే ప్రకారం ఆ దేశాల్లో ఉన్న క్రైస్తవులు వీరికి సువార్త చెప్తే తప్పకుండా దైవ కార్యం జరుగుతుంది. ఆ ప్రకారము మన దేవుడిని మనము గణపరచగలుగుతాం. ఆ ప్రకారం వీరికి కూడా మనం సహాయం చేసిన వారం అవుతాం. ఆ ప్రకారం మనం కూడా అట్లాంటి దుస్థితిలో పడకుండా జాగ్రత్తగా అండ్ దేవుడు మెచ్చే రీతిలో బ్రతుకుతాం. మీరు, మీ కుటుంబం, మీ సంఘం ఆ ప్రకారం ఉండాలనేది నా ప్రార్థన, ఆకాంక్ష. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే ఈ యొక్క క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు దేవుడిని ఏ రకముగా కూడా ధిక్కరించకుండా ప్రతి సమయం ప్రతి విషయంలో దేవుడిని గణపరచండి, మహిమపరచండి, పూజించండి, ప్రేమించండి, ఆయనకు పరిచర్య చేయండి. సో గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు అట్టి కృప మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు సూన్. ఆమేన్.